హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్లాగ్లో నేను కోట్పల్లి రిజర్వాయర్కి వెళ్తున్నాను. ఇట్ ఈస్ ఇన్ వికారాబాద్. సో అక్కడ యాక్చువల్లీ 2 స్పాట్స్ ఉన్నాయి. వన్ ఈస్ కయాకింగ్ కోసం ఒక స్పాట్ ఉంది, అండ్ ఇంకొకటి రిజర్వాయర్ ఇంకొక సైడ్ ఉంది. ఓన్లీ ఎన్ని పీపుల్ అనుకుంటున్నారు అటు సైడ్ కొంచెం సైలెంట్గా మంచిగా రివర్ సైడ్కి అట్లా సైడ్కి మంచి క్యాంపింగ్ చేసుకోవడానికి ఒక స్పాట్ అయితే ఉంటుంది. సో ఆ స్పాట్కి వెళ్తున్నాను నేను. కాయకింగ్ సైడ్ వెళ్తే ఇవాళ సండే ఎక్కువ జనాలు ఉంటారని చెప్పేసి ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్ దట్ సైడ్. యాక్చువల్లీ ఐ వాజ్ కన్ఫ్యూజ్ సింధు డ్యామ్ సైడ్ వెళ్దామా అయితే వెళ్దామా అని చెప్పేసి. సరే ఫస్ట్ దీనికి వెళ్దాము, తర్వాత రైట్ ఇది అది ప్లాన్ చేద్దాం అని చెప్పేసి చూస్తూ ఉన్నా. సో అట్లా. అండ్ కమింగ్ టు ద బైక్, లాస్ట్ రైడ్లో చాలా ఇష్యూస్ వచ్చినాయి బైక్లో. నేను రైడ్ అయిపోగానే తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో ఇచ్చేస్తాను. అండ్ అంటే బైక్ అసలు లోవర్ ఆర్పిఎంలో స్టాల్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఆ ప్రాబ్లంకి ఏమైందంటే థ్రాటిల్ బాడీ పోయిందంట. సో ఆ పార్ట్ వచ్చేసి 12,000 అన్నాడు. లక్కీలీ దీని ప్రీవియస్ ఓనర్ ఏంటంటే 5 years ఇంజన్ వారంటీ తీసుకున్నాడు. సో అది కూడా ఏమంటారు, ఆ వారంటీ అండర్ వారంటీలో రిప్లేస్ అయిపోయింది కాబట్టి నాకు ఆ ఖర్చు పడలేదు. అండ్ ఆల్సో రేర్ సస్పెన్షన్కి బుష్ పోయిందనమాట. సో సస్పెన్షన్ మొత్తం మార్చాలన్నారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ ద బైక్ రైట్ నౌ, లైక్ దెర్ ఇస్ నో ఇష్యూస్. ఓన్లీ రేర్ సస్పెన్షన్ ఒకటి పార్ట్ చేయాలి. అది ఆర్డర్ పెట్టాము. ఇట్స్ అరౌండ్ 10 days అంటారు రావడానికి. సో హ్యావ్ టు రిప్లేస్ ద రేర్ సస్పెన్షన్ అండ్ బైక్ ఇస్ ఆల్ గుడ్. అక్కడ లొకేషన్ దగ్గర పోయినాక ఐ వాజ్ ప్లానింగ్ ఫర్ స్మాల్ క్యాంప్. టెంట్ చైర్స్ అన్నీ ఇవ్వండి ఇట్లా పెట్టేసుకున్నాను. నార్మల్గా రామన్ తీసుకున్న డబ్బులు అది చేసుకుని తిందాంలే అని చెప్పేసి. హోప్ఫుల్లీ నేను వెళ్ళే లొకేషన్కి ఎవరు పీపుల్ ఉన్నారు అనుకుంటున్నాను. ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ దేర్ ఆర్ మోర్ పీపుల్. అండ్ ఆల్సో కమింగ్ టు ద వెదర్, ఇట్స్ కైండ్ ఆఫ్ క్లౌడీ రైట్ నౌ. అండ్ ఫోర్కాస్ట్లో చూపించేసి 3 PM వర్షం పడుతుంది అని చెప్పేసి. సో వర్షం అయితే 3 PM వస్తుంది అని చెప్పేసి అట్లా ఉంది. దర్ ఇస్ 35% ఛాన్స్ అని చెప్పేసి. ఒకవేళ వర్షం వచ్చినా లైట్ డ్రిజల్గా ఉంటే బాగుంటుంది. నాకు ఈటీఏ వచ్చేసి 2 PM చూపిస్తుంది. సో 2 PM కల్లా వెళ్ళిపోతే నేను టెంట్ అదంతా సెట్ చేసుకుంటే అప్పుడు వర్షం వచ్చినా కానీ విన్నాడు. సో దట్ ఐ కెన్ సిట్ ఇన్ మై టెంట్ తడవకుండా ఉండడానికి. అండ్ ఆల్సో దక్షిణ జాకెట్ కూడా వేసేసుకుని, ఎందుకంటే మంచిది రైట్ మధ్యలో వర్షం వచ్చినా కానీ తడవకుండా ఉండడం కూడా ఉంటుంది అని చెప్పేసి. ఐ గాట్ ఎవ్రీథింగ్ కవర్డ్. బ్యాక్ సైడ్ ఆల్సో ఎక్విప్మెంట్ అంతా వర్షం పడ్డా కానీ తడవని నేను. యాక్చువల్లీ ఐ గాట్ ఎ ఫీడ్బ్యాక్ దట్ కెమెరా యాంగిల్ ఏంటంటే ఓన్లీ బండినే కవర్ చేస్తుంది, ఫ్రంట్ వ్యూ సరిగ్గా కవర్ చేయట్లేదు అని చెప్పేసి. ఐ నోటిస్డ్ ఇట్ ఇన్ ప్రీవియస్ వీడియో అండ్ లాస్ట్ వీడియోలో కొంచెం కరెక్ట్ చేసిన, బట్ స్టిల్ ఇట్ ఈస్ కవరింగ్ మోస్ట్ ఆఫ్ ద బైక్ ఉంది. సో కొంచెం యాంగిల్ మార్చాను అండ్ అల్ట్రా వైడ్లో పెట్టాను. ఇంతకుముందు వైడ్లో ఉండే అండ్ ఎక్కువ ఫ్రేమ్ కవర్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు అల్ట్రా వైడ్లో పెట్టాను. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ వాస్ దిస్ యాంగిల్. ఇస్ ఇట్ ఓకే ఆర్ షుడ్ ఐ చేంజ్ ఇట్? ఓ అమ్మ నా షిట్ బ్రో, కొంచెం ఎక్కువ లేనైంది. కాల్ టప్ మనకు రోడ్డు తగిలేసింది, చూసుకోలేదు. ఇప్పుడు ఒక డ్రోన్ షాట్ తీయడానికి ట్రై చేసా, ఇక్కడ బాగుంది అని చెప్పేసి. బిస్కెట్ అయింది. దట్స్ లైక్ డ్రోన్ పైకి ఎగరేసి రిమోట్ దీంట్లో పెట్టేటప్పటికి ఆ కంట్రోల్స్ అటు ఇటు తిరిగిపోతున్నది, అది ఎటో వెళ్ళిపోయింది. నాకు షాట్ రాలేదు. ఇటు లెఫ్ట్ సైడ్ ఏదో లేక్ ఉంది, క్రేజ్ ఉంది. అది ఏంటిది ఏమో మరి, కైండ్ ఆఫ్ లేక్ లాగా ఉంది. ఈ స్పాట్ కూడా బాగానే ఉంది. లైక్ లోపలికి ఎక్స్ప్లోర్ చేస్తే ఏదో ఒకటి మనకి క్యాంపింగ్ చేసుకోవడానికి స్పాట్ దొరికేటట్టుంది. బట్ కోట్పల్లి వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం. ఇంకా గ్లౌస్ తీసేసిన కొంచెం ఇదేంటి ఆ డ్రోన్ అదంతా ఆపరేట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి మళ్ళీ ఎగరేస్తా కదా, ఇక్కడ తీస్తే యాక్చువల్గా బాగా వస్తుంది. నాకు ఎట్లా అంటే షార్ట్ ఇట్స్ లైక్ ఇట్లా మొత్తం కెమెరా కింద ప్లేస్ చేసి ఉంటుంది ఓన్లీ రోడ్, నేను ఇట్లా పాస్ అయిపోతూ ఉంటా. లైక్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ దట్ షార్ట్. బట్ కైండ్ ఆఫ్ టఫ్ ఉంది హ్యాండిల్ చేసాడు. ఏం చేయాలంటే పైకి ఎగరేసి కంట్రోల్స్ స్టిక్స్ తీసేసి పెట్టేసి వెళ్ళాలనుకుంటే దాన్ని ఇట్ వోంట్ మూవ్ ఐ గెస్. ఏంటంటే కరెక్ట్గా సరిపోయింది డ్రోన్కి బ్యాగ్ దాని లోపల. సో రిమోట్ కూడా అట్లాగే పెట్టేటప్పటికి ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఇరుకైపోయింది దాంట్లో. ఇంకొంచెం ముందుకెళ్ళి నాకు మళ్ళీ అదే షాట్ ట్రై చేస్తా ఒకసారి. అలాగే ఏమైనా స్టాటిక్ షాట్స్ కూడా తీద్దామని ట్రై చేస్తున్నా, చూస్తున్నా.
కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇట్లా జనాలు ఎక్కువ వెళ్తున్నారు, డిస్టర్బెన్స్ ఎక్కువే కదా అని చెప్పేసి నేను తీసుకోలేను. ఖాళీ రోడ్లు అంటే తీసుకుంటాను. ఇట్స్ రైనింగ్ ఇక్కడ, అంటే చిన్న డ్రిజిల్ పడుతుంది లైట్గా. ఇక్కడికి వచ్చాము, ఇది లెఫ్ట్ అంటుంది, ఇది ఏదో ఇట్లా ఉంది లొకేషన్. ఈ దారి ఏందో చాలా తేడాగా ఉంది, బట్ లెట్స్ గో. ఇటు కాదా లెఫ్టా? వచ్చేసాం, ఇవ్వండి ఇక్కడ దగ్గరలో ఉన్నాం. అబ్బా డ్రోన్ ఎగరేద్దామంటే మొత్తం చెట్లు ఉన్నాయి, కష్టం. దాంతో ట్రై చేద్దామా? సరే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. 1.4 కిలోమీటర్స్ అంటే కదా, లాస్ట్ 400 మీటర్స్లో చూద్దాం. ఏం పొలాలు ఏవో పూల్లాగా ఉన్నాయా ఏంటి? there are people over here. Sup man dabal. ఇంత ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అసలు దీంతో. జస్ట్ డిస్ట్రాక్ట్ అవ్వద్దు అటు ఇటు చూసుకుంటూ. హియర్ వీఆర్, లొకేషన్ దగ్గరకు వచ్చేసాము. లెట్ మీ here we are. We almost reached the location. ఇంకా 400 మీటర్స్ ఉంది. Here we are, finally we reached the location. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది. ఇక్కడికి ఉన్నాయి వాటర్. కొంచెం ముందుకు వెళ్దాం. మన క్యాంపింగ్ సెట్ చేసుకోవడం కరెక్ట్గా ఎక్కడుందో ఆ ప్లేస్ అని చూస్తున్నా. అక్కడ ముందుకి ఉంది కానీ ఎవరో పీపుల్ ఉన్నారు, అందుకని not going there. Oh, butterflies. Oh, nice. ఎటు వెళ్తున్నాను తెలీదు, పోతూనే ఉన్నాను. Yeah, this location looks good. I guess I can set it here.
వ్యూ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ కొంచెం అంత గడ్డి ఉంది, కానీ దాంట్లో కూడా వాటర్ ఇక్కడ దాకా ఉన్నాయి యాక్చువల్గా. సో ముందుకు వెళ్ళడానికి లేదు. అందుకే బండి ఇక్కడ పెట్టేసుకున్నా. ఐ వాస్ థింకింగ్ టు సెటప్ మై క్యాంప్ ఓవర్ హియర్, లైక్ టెంట్ ఇక్కడ వేసేసుకొని కొంచెం సెటప్ అంతా ఇక్కడ పెట్టేసుకుంటా. మబ్బు అయితే చాలా ఘోరంగా ఉంది, వర్షం పడేటట్టే ఉంది, చూడాలి ఏమవుతుందో. సో ఫస్ట్ అయితే నా క్యాంప్ ఇక్కడ సెట్ చేసేసుకుంటా. ఆ తర్వాత లెట్స్ ఫ్లై ద డ్రోన్ అండ్ టేక్ సమ్ షార్ట్స్ ఓవర్ హియర్. ఇట్ ఈస్ సో పీస్ఫుల్, ఓన్లీ బర్డ్ సౌండ్స్ తప్ప ఏమి వినిపించలేదు ఇక్కడ. అంత ప్రశాంతంగా ఉంది, మనుషులు ఎవరు లేరు. అక్కడ ఒకళ్ళు ఉండే కార్ వేసుకుని వచ్చారు అటు సైడ్. ఐ గెస్ దే ఆర్ ఆల్సో క్యాంపింగ్ ఓవర్ దేర్. నార్మల్గా దే ఆర్ కుకింగ్ సంథింగ్ అట్లా. బట్ సో యాక్చువల్గా ఇంకొక సైడ్ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది అనమాట, దట్ సైడ్ ఆపోజిట్ సైడ్కి. అక్కడ కాయాకింగ్ అవన్నీ ఉంటాయి. బట్ వాటర్ చాలా ఉన్నాయి ఈసారి. సో యా, ఫస్ట్ అయితే క్యాంపింగ్ సెట్ చేసుకుందాం. సో పెద్ద సీన్ అయిపోయింది. ఇట్స్ లైక్ నేను వచ్చాను, కాస్త వ్యూ ఎంజాయ్ చేస్తూ అట్లా చూస్తూ ఉన్నా. క్యాంప్ సెట్ చేసుకుందాం అనుకునే లోపల ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇట్స్ లైక్ నేను టెంట్ వేసేంతవరకు వర్షం గట్టిగా పడుతూనే ఉంది. ఐఎమ్ ఆల్ వెట్ నౌ. ఇట్స్ లైక్ గొడుగు పెట్టుకుని వేస్తామని చెప్పేసి వేస్తూ ఉన్నా, బట్ చాలా కష్టమైంది. గొడుగు పక్క పడేసి ఇంకా తడుచుకుంటూనే వేసిన. ఎంతసేపు ఫుల్గా గట్టి పడ్డది, ఉన్నట్టుండి ఇప్పుడు ఆగిపోయింది. అయ్యగానే నా హెల్మెట్ తడిసిపోయింది, ఇవన్నీ తడిసిపోయినాయి. తీసి లోపల పెట్టాలి ఇప్పుడు ఒకసారి ఇవన్నీ సెట్ చేసుకుని. నేను ఇంకా ఈ కెమెరా అట్లా పెట్టి మంచిగా రికార్డ్ చేద్దాం అనుకున్నట్టు ఆ క్యాంప్ వేసుకునేది. వర్షం రూయిన్డ్ ఇట్. సో ఫైనల్లీ అయిపోయింది సెటప్ అంతా. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. నేను మంచిగా సెట్ చేసుకుని అన్నీ ఇట్లా పెట్టుకుని ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నా, కొంచెం సేపు రిలాక్స్ అయ్యి చేద్దాం అనుకున్నా. బట్ నో, రెయిన్ ఈజ్ అగైన్ స్టార్టెడ్. సో ఐ విల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ రెయిన్ తగ్గిన తర్వాత ఐ విల్ కుక్ మై రామెన్. అదొకటి రెడీగా ఉంది. అండ్ దిస్ ఈస్ ద హోల్ సెటప్. లోపల అన్నీ ఏదో పిచ్చి పిచ్చిగా వాడేసినప్పుడు అందాక సెట్ చేసుకుంటా. కాసేపు అయినాక కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటా. ఫస్ట్ వర్షం తగ్గినాక ఐ విల్ కుక్ అండ్ ఈట్. రెస్ట్ తీసుకుందాం అంటే మళ్ళీ వర్షం తగ్గింది. లోపల పడుకుందా అంటే కూడా అసలు గాలి రావట్లేదు. ఇట్ ఈస్ వెరీ హాట్ హియర్, లైక్ ఐఎమ్ స్వెట్టింగ్ లైక్ క్రేజీ. ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది వేడికి. అసలు గాలి రావట్లేదు, అంతా క్లౌడీ ఉండి చల్లగా ఉన్నా కానీ గాలి మాత్రం కొంచెం కూడా లేదు. దానివల్ల లోపల పడుకుంటే గాలి ఆడక మొత్తం ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. సో ఎనీవేస్ ఆల్మోస్ట్ 3 PM 3 అయిపోయింది. సో కుక్ చేసేసుకుందాము. ఆకలి కూడా వేస్తుంది, లంచ్ కూడా చేయలేదు ఇంకా. సో ఐ డిసైడెడ్ టు కుక్. సో కమ్ ఆన్, లెట్స్ మేక్ సమ్ రామెన్. కుక్ చేసుకుందామంటే కూడా వర్షం స్టార్ట్ అయింది. కరెక్ట్ స్టవ్ పెట్టి వెలిగించగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అందుకని ఇట్లాగా గొడుగు ఇట్లా బయటకు పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఇంకా ఇటు సైడ్ ఇట్లా పెట్టేసుకొని కుకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం వర్షం తగ్గితే మంచిగా, ప్లీజ్ రెయిన్ కొంచెం కనికరించాం. కాసేపు ఒక గంట సేపు నన్ను ఎంజాయ్ చేయని నేచర్ని. వర్షం తగ్గితే ఐ విల్ సిట్ అవుట్ సైడ్ అండ్ ఎంజాయ్ మై రామెన్. వీ కెన్ యాడ్ సాసెస్. ఇది వచ్చేసి ఇది చీజ్ రామెన్. సో చీజ్ పౌడర్ అండ్ దిస్ ఇస్ ద సాస్. లెట్స్ యాడ్ దిస్. చీజ్ పౌడర్ లాస్ట్లో యాడ్ చేద్దాం. సో ఇట్స్ ఆల్మోస్ట్ టైం. లాస్ట్ ఇంకా చీజ్ పౌడర్ యాడ్ చేసేసి మిక్స్ చేస్తే రామెన్ ఇస్ రెడీ.
ఫైనలీ నా రామెన్ అయితే రెడీ. బట్ వర్షం అయితే ఆగట్లేదు అసలు. బట్ చైర్ వేసుకుని ఇట్లాగే అంబ్రెల్లా వేసుకుని కూర్చుంటాను. కూర్చొని బీవెన్ వేసి తింటాను. I'm gonna enjoy my ramen with the view. లెట్స్ గో ఫ్లై ద డ్రోన్. ఒకసారి మొత్తం ఎట్లా ఉందో చూద్దాం. ఓకే, అక్కడ యాక్చువల్గా ఒకటి ఏమంటారు చిన్న బర్డ్స్ నెస్ట్ భలే ఉంది అసలు. ఫస్ట్ ఐల్ షో దట్. Home point updated. So first we'll go there. So these are the birds అన్నమాట. ఎంత క్యూట్ ఉన్నాయి అసలు అవి ఆ నెస్ట్లెస్లో. ఇవి చిన్న చిన్న నెస్ క్రేజీగా కట్టినాయి ఇది అసలు ఇట్లా. చలో ఐల్ షో యూ ద హోల్ లొకేషన్ ఆల్సో నౌ. So this looks like an island actually. నేనున్న ప్లేస్ ఎంత క్రేజీ ఉందంటే. సో యా ఐ విల్ సే దిస్ ఇస్ ఎ క్రేజీ రైడ్. ఎందుకంటే వచ్చాను లొకేషన్కి రాగానే వర్షం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెంట్ వేసుకుని దాని లోపలికి వర్షం స్టార్ట్ అయింది. దాని టెంట్ వేసుకుంటూ ఉన్నా. అంతసేపు ఫుల్ వర్షం పడుతూ ఉన్నది. గొడుగు వేసుకుని ఏదో మేనేజ్ చేస్తూ ఉన్నా, అవ్వట్లేదు అని చెప్పేసి గొడుగు పక్క పడేసి టెంట్ వేసుకున్నాను. అండ్ టెంట్ వేసుకోగానే వర్షం ఆగిపోయింది. మొత్తం అన్ని తడిసిపోయినాయి. తీసి లోపల పెట్టుకున్నాను. సరే వర్షం ఆగిపోయింది కదా అని మళ్ళీ కుక్ చేసుకుందా అంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ అట్లా గొడుగు పెట్టుకుని వండుకొని ఇంకా తింటా ఉన్నాను. అట్లాగే కాసేపు బయట అట్లాగే గొడుగు పట్టుకుని చైర్లో కూర్చొని తింటా ఉన్నా, లోపల కూర్చున్నా, అట్లా తింటా ఉన్నా. అయిపోయింది. అండ్ తినగానే వెంటనే మళ్ళీ వర్షం అయిపోయింది. ఇట్స్ లైక్ వెన్ ఐమ్ డూయింగ్ సమ్ యాక్టివిటీ వర్షం ఈస్ కమింగ్ ఆర్ ఎల్స్ ఇట్స్ నాట్ కమింగ్. దట్స్ హౌ ఇట్ ఈస్ టుడే. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ క్రేజీ ఎక్స్పీరియన్స్. సో ఐ చిల్ కొట్టిన నీడ కూర్చొని కాసేపు మంచిగా ఇక్కడ కూర్చొని చుట్టూరు ఈ బర్డ్ సౌండ్స్ ఇవన్నీ మంచిగా చాలా ప్రశాంతంగా ఉంది. పీస్ఫుల్గా ఎంజాయ్ చేసిన. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఐఎమ్ గోన్ ఎండ్ దిస్ వ్లాగ్ నౌ. అండ్ నేను ఇట్లాగే హైదరాబాద్ చుట్టూరు అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో మంచి పీస్ఫుల్గా ఇట్లాగా ఆ ప్లేసెస్కి వెళ్ళి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. ఎవ్రీ వీక్ ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్ళి వ్లాగ్ చేసి ఐ విల్ బి పోస్టింగ్ ఇట్ ఇన్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చలో, బాయ్.